మన జీవితంలో అదృష్టం అనే పదానికి చాలా పెద్దపీట వేస్తాం. అదృష్టం అంటే కేవలం డబ్బు, బంగారం రావడం మాత్రమే కాదు. మనం సరైన సమయంలో, సరైన స్థలంలో ఉండటం, అనుకున్న పనులు ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తి కావడం, మన ప్రయత్నానికి తగిన గుర్తింపు లభించడం, కష్ట సమయాల్లో కూడా ఎవరో ఒకరు వచ్చి సహాయం చేయడం, ఇవన్నీ అదృష్టమే. ఇది ఒక తెలియని దైవిక శక్తి మనల్ని నడిపించడం లాంటిది. ముందుగా మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరింత భక్తి సమాచారం కోసం మా భక్తి సమాచారం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి మనిషి తన జీవితంలో అదృష్టం తలుపు తట్టాలని, తన కష్టాలన్నీ తీరిపోయి ఒక వెలుగు చూడాలని కోరుకుంటాడు. అయితే ఈ అదృష్టం అనేది కేవలం మన కృషితో పాటు మన జాతకంలో గ్రహాల అనుకూలతపై కూడా ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా మన పూర్వపుణ్యం, 9వ స్థానం, మన కర్మఫలం మరియు దైవానుగ్రహం మన అదృష్టాన్ని శాసిస్తాయి. మరి రాబోయే 2026వ సంవత్సరం జ్యోతిష్య శాస్త్రపరంగా ఒక అద్భుతమైన సమయంగా చెప్పవచ్చు. ఎందుకంటే ఈ సంవత్సరంలో 3 ముఖ్యమైన గ్రహ సంచారాలు జరగబోతున్నాయి. శనిదేవుడు ఈయన 2026 అంతా మీనరాశిలో సంచరిస్తాడు. ఇది కర్మ ఫలాలను ఇవ్వడానికి, కొందరికి కష్టపడిన దానికి ప్రతిఫలం ఇవ్వడానికి సూచిస్తుంది. గురుదేవుడు ఈయన మే 2026 వరకు వృషభ రాశిలో ఉండి ఆ తరువాత మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు. గురువు యొక్క ఈ సంచారం కొన్ని రాశులకు గురు బలం ద్వారా అపారమైన అదృష్టాన్ని, తెలివితేటలను ప్రసాదించబోతోంది. రాహు, కేతువులు వీరు కన్యా, మీన రాశులను సంచరిస్తూ ఊహించని మార్పులకు, ఆకస్మిక లాభాలకు కారణం కాబోతున్నారు. ఈ గ్రహాల కలయిక వల్ల ముఖ్యంగా 5 రాశుల వారికి 2026వ సంవత్సరం ఒక గోల్డెన్ పీరియడ్, సువర్ణకాలం అని చెప్పవచ్చు. సంవత్సరాలుగా పడుతున్న కష్టాలకు, ఎదురుచూపులకు తెరపడబోతోంది. ఆ అదృష్ట రాశులు ఏవో, వారికి ఏ ఏ రంగాలలో అదృష్టం పట్టబోతోందో వివరంగా తెలుసుకుందాం. వృషభ రాశి. వృషభ రాశి వారికి శుక్రుడు అధిపతి. మీరు స్వతహాగా సౌందర్యాన్ని, సుఖాన్ని, స్థిరమైన జీవితాన్ని ఇష్టపడతారు. కానీ గడిచిన కొన్ని సంవత్సరాలుగా, ముఖ్యంగా ఏలినాటి శని ప్రభావం, ఆ తరువాత జన్మ రాహువు, అష్టమ గురువు వంటి సంచారాల వల్ల మీరు మానసికంగా, శారీరకంగా చాలా నలిగిపోయారు. అసలు మనకు అదృష్టం లేదా అని నిరాశలో కూరుకుపోయారు. ఎంత కష్టపడినా ఫలితం దక్కకపోవడం, డబ్బు నిలబడకపోవడం, కుటుంబంలో సమస్యలు మిమ్మల్ని కుంగదీశాయి. కానీ 2026వ సంవత్సరం మీ తలరాతను తిరగరాయడానికి వస్తోంది. ఇది మీ పునర్జన్మ లాంటిది. మీ అదృష్టం ఇప్పుడు 3 విధాలుగా పనిచేయబోతోంది. లాభస్థానంలో శని. మీ రాశికి యోగకారకుడైన శనిదేవుడు 2026 అంతా మీ లాభస్థానమైన 11వ ఇంట్లో ఉండటమనేది జాక్పాట్ లాంటిది. ఇది మీరు గడిచిన 10 సంవత్సరాలుగా పడిన ప్రతి కష్టానికి, ప్రతి కన్నీటి బుట్టుకు లెక్కగట్టి మరీ వడ్డీతో సహా తిరిగి ఇచ్చే సమయం. మీరు ఏ పని చేసినా లాభమే. మీ కోరికలన్నీ నెరవేరుతాయి. పెద్దల ఆశీస్సులు, మిత్రుల సహాయం అపారంగా లభిస్తుంది. ధనస్థానంలోకి గురువు. మే 2026 నుండి గురు భగవానుడు మీ 2వ ఇంట్లోకి ప్రవేశిస్తున్నాడు. ఇది మీ మాటకు విలువను పెంచుతుంది. మీ కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. ఆర్థికంగా డబ్బు ప్రవాహంలా వస్తుంది. పంచమ స్థానంలో రాహువు. రాహువు 5వ ఇంట్లో ఉండటం వల్ల మీకు ఆకస్మిక ధనలాభం, షేర్ మార్కెట్ లేదా స్పెక్యులేషన్ ద్వారా ఊహించని లాభాలు వస్తాయి. మీ తెలివితేటలు అద్భుతంగా పనిచేస్తాయి. జనవరి నుండి ఏప్రిల్ 2026 శనిదేవుడు మీ లాభాలను స్థిరపరచడం ప్రారంభిస్తాడు. నెమ్మదిగా మీ ఆర్థిక సమస్యలు తీరడం గమనిస్తారు. పాత అప్పులు తీరుస్తారు. మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మే నుండి డిసెంబర్ 2026 ఇది అసలైన సువర్ణకాలం. గురువు 2వ ఇంట్లోకి రాగానే శని ఇచ్చే లాభాలను, రాహువు ఇచ్చే ఆకస్మిక ధనాన్ని నిల్వ చేసే శక్తి మీకు వస్తుంది. మీరు ఉద్యోగంలో ఉంటే గత 3-4 సంవత్సరాలుగా రాని ప్రమోషన్, జీతం పెరుగుదల ఇప్పుడు వస్తుంది. మీ పై అధికారులు మిమ్మల్ని గుర్తించి పెద్ద బాధ్యతలు అప్పగిస్తారు. డబ్బుకు లోటు ఉండదు. 1 కంటే ఎక్కువ మార్గాల నుండి ఆదాయం వస్తుంది. వ్యాపారం చేసేవారికి ఊహించని పెద్ద పెద్ద ఆర్డర్లు వస్తాయి. మీ ఇంట్లో పెళ్లి, సంతానం వంటి శుభకార్యాలు ఘనంగా జరుగుతాయి.
కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. మీ మాట నెగ్గుతుంది. 2026లో వృషభ రాశివారు అదృష్టానికి చిరునామాగా మారతారు. పరిహారం: మీకు ఈ యోగాన్ని ఇస్తున్న ముఖ్య కారకుడు శనిదేవుడు. ప్రతి శనివారం రోజు హనుమాన్ చాలీసా లేదా ఓం శం శనైశ్చరాయ నమః అని 108 సార్లు జపించండి. పేదలకు, కార్మికులకు మీ చేతనైన సహాయం చెయ్యడం వల్ల మీ అదృష్టం రెట్టింపు అవుతుంది. మిథున రాశి. మిథున రాశి అధిపతి బుధుడు. మీరు చాలా తెలివివైనవారు, చురుకైనవారు, సమయస్ఫూర్తి కలవారు. కాని గడిచిన 1-2 సంవత్సరాలుగా మీ పరిస్థితి అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్టుగా తయారైంది. గురువు 12వ ఇంట్లో ఉండటం, శని 10వ ఇంట్లో ఉండటం వల్ల మీరు ఎంత కష్టపడినా గుర్తింపు సున్నా. మీ వెనుక కుట్రలు, అనవసరమైన ఖర్చులు, ఆరోగ్య సమస్యలు, మానసిక ఒత్తిడి విపరీతంగా పెరిగిపోయాయి. ఈ కష్టానికి ఎప్పుడు విముక్తి అని ఎదురుచూస్తున్నారు. 2026వ సంవత్సరం మీ వనవాసం ముగిసి పట్టాభిషేకం జరిగే సమయం. మీ అదృష్టం మీ వ్యక్తిత్వం ద్వారా, మీ పనుల ద్వారా ప్రకాశించబోతోంది. జన్మ రాశిలో గురువు. మే 2026 నుండి దేవగురువు బృహస్పతి మీ రాశిలోకే ప్రవేశిస్తున్నాడు. ఇది గురు బలం. చాలామంది జన్మ గురువు అంటే భయపడతారు. కాని ఇది మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభించడానికి వస్తున్నాడు. గురువు మీ రాశిలో ఉండటం వల్ల మీ ఆలోచనా విధానం పూర్తిగా మారిపోతుంది. మీపై మీకు నమ్మకం పెరుగుతుంది. మీ ఆరోగ్యం కుదుటపడుతుంది. సమాజంలో మీ గౌరవం, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మీరు ఒక రాజులా వెలుగుతారు. కర్మస్థానంలో శని. శనిదేవుడు 10వ ఇంట్లో ఉండటమనేది మీ వృత్తికి, కెరియర్కు అత్యంత అదృష్టదాయకం. ఇది ససయోగం లాంటి ఫలితాలను ఇస్తుంది. దీని అర్థం మీ అదృష్టం మీ పని ద్వారా వస్తుంది. మీరు చేసే పనికి తిరుగులేని గుర్తింపు, అధికారం లభిస్తుంది. జనవరి నుండి ఏప్రిల్ 2026 ఈ 4 నెలలు మీరు ఇంకా కష్టపడవలసి ఉంటుంది. 10వ ఇంటి శని మిమ్మల్ని పూర్తిగా పరీక్షిస్తాడు. 12వ ఇంటి గురువు ఖర్చులే ఇస్తాడు. కాని ఇది ఒక తుఫానుకు ముందు ప్రశాంతత. ఈ సమయంలో ఓపిక పట్టండి. మే నుండి డిసెంబర్ 2026 ఎప్పుడైతే గురువు మీ రాశిలోకి అడుగు పెడతాడో మీ దశ తిరుగుతుంది. ఇది మీ కెరియర్ లక్. మిమ్మల్ని ఇంతకాలం పట్టించుకోని మీ పై అధికారులు ఇప్పుడు మీ సలహా కోసం వస్తారు. ఆఫీస్లో మీరే కేంద్రబిందువు అవుతారు. కొత్త ఉద్యోగం, పెద్ద ప్రమోషన్ లేదా సొంతంగా వ్యాపారం ప్రారంభించడానికి ఇది అద్భుతమైన సమయం. మీ అదృష్టం మీ కెరియర్ను ఉన్నత శిఖరాలకు తీసుకువెళుతుంది. వ్యక్తిగత అదృష్టం. మీ వ్యక్తిత్వానికి ఒక కొత్త ఆకర్షణ వస్తుంది. మీరు తీసుకునే నిర్ణయాలు 100% సరైనవిగా ఉంటాయి. పెళ్లి కాని వారికి వివాహం కుదురుతుంది. మీ మాటకు అందరూ విలువిస్తారు. మీ తెలివితేటలతో అసాధ్యాలను సుసాధ్యం చేస్తారు. మీ అదృష్టాన్ని మేల్కొల్పేది గురుభగవానుడు. ప్రతి గురువారం రోజు ఓం బృహస్పతయే నమః అని జపించండి, లేదా దత్తాత్రేయ స్వామిని లేదా సాయిబాబాను పూజించండి. పేద విద్యార్థులకు చదువుకు సంబంధిన సహాయం చేయడం వల్ల మీ గురుబలం అపారంగా పెరుగుతుంది. తులారాశి. తులారాశివారు ఎల్లప్పుడూ సమతుల్యతను, శాంతిని కోరుకుంటారు. మీ అధిపతి శుక్రుడు. కాని గడిచిన సంవత్సరాల్లో రాహుకేతువుల ప్రభావం, ఇతర గ్రహాల సంచారం వల్ల మీ జీవితంలో ఈ బ్యాలెన్స్ పూర్తిగా దెబ్బతింది. ముఖ్యంగా భాగస్వామ్య సంబంధాలలో, ఆర్థిక విషయాలలో చాలా వడిదుడుకులు చూశారు. కొన్నిసార్లు అదృష్టం మనల్ని పూర్తిగా మరచిపోయింది అనే భావనకు లోనయ్యారు. 2026వ సంవత్సరం మీకు అదృష్టమంటే ఏమిటో నిజమైన అర్థాన్ని చూపించబోతోంది. ఇది మీకు దైవిక అదృష్టం అందే సమయం. భాగ్యస్థానంలోకి గురువు. జ్యోతిష్య శాస్త్రంలో 9వ ఇంట్లు భాగ్యస్థానం అంటే అదృష్టానికి, పూర్వపుణ్యానికి, తండ్రికి, గురువులకు సంబంధిన స్థానం. మే 2026 నుండి అదృష్టకారకుడైన గురువు మీ భాగ్యస్థానంలోకే ప్రవేశించడమనేది అత్యంత అరుదైన, అద్భుతమైన రాజయోగం. ఇది మీరు పెద్దగా ప్రయత్నం చెయ్యకపోయినా పనులు ఆటంతట అవే జరిగిపోయేలా చేస్తుంది. 6వ ఇంట్లో శని. శనిదేవుడు 6వ ఇంట్లో రోగ, రుణ, శత్రుస్థానం ఉండటమనేది మరో అదృష్టం. దీనివల్ల మీ శత్రువులు మీ ముందు నిలబడలేరు. మీ పాత అప్పులు అన్నీ తీరిపోతాయి. అనారోగ్య సమస్యల నుండి పూర్తిగా బయటపడతారు. మీ దారికి అడ్డుగా ఉన్న ప్రతి ఆటంకం తొలగిపోతుంది. జనవరి నుండి ఏప్రిల్ 2026
శనిదేవుడు మీ మార్గాన్ని శుభ్రం చేయడం ప్రారంభిస్తాడు. కోర్టు కేసులు, గొడవలు, అప్పుల నుండి మీకు ఉపశమనం లభిస్తుంది. మే నుండి డిసెంబర్ 2026 గురువు 9వ ఇంట్లో అడుగుపెట్టిన క్షణం నుండి మీ భాగ్యోదయం ప్రారంభమవుతుంది. మీ అదృష్టం విదేశీ ప్రయాణాల రూపంలో లేదా ఉన్నత చదువుల రూపంలో వస్తుంది. మీరు ఊహించని విధంగా విదేశాలకు వెళ్లే అవకాశం లభిస్తుంది. ఒక మంచి గురువు లేదా మెంటర్ పరిచయమై మీ జీవితాన్నే మార్చేస్తారు. ఇది ప్రయత్నం లేని అదృష్టం. మీరు ఎప్పుడూ మరచిపోయిన పెట్టుబడి ఇప్పుడు పెద్ద లాభాన్ని ఇవ్వవచ్చు. తండ్రి ద్వారా లేదా పూర్వీకుల ఆస్తుల పిత్రార్జితం ద్వారా మీకు ధనలాభం కలుగుతుంది. మీ మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. తీర్థయాత్రలు చేస్తారు. దైవ చింతన పెరుగుతుంది. మీరు చేసే ప్రతి మంచి పని మీకు 10ంతల అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. 2026లో మీరు అదృష్టవంతులు అని అందరిచేత పిలిపించుకుంటారు. పరిహారం: మీ అదృష్టం 9వ స్థానం నుండి వస్తోంది. మీ తండ్రిని లేదా తండ్రిలాంటి పెద్దవారిని గౌరవించండి. వారికి బట్టలు లేదా కానుకలు ఇచ్చి ఆశీర్వాదం తీసుకోండి. గురువారం రోజు దేవాలయాలకు శనగలు, బెల్లం దానం చెయ్యండి. మకర రాశి: మకర రాశి వారికి అధిపతి శనిదేవుడు. మీరు కష్టానికి, క్రమశిక్షణకు మారుపేరు. మీ జీవితంలో సుదీర్ఘమైన, కఠినమైన ఏలినాటి శని పూర్తి చేసుకుని ఇప్పుడిప్పుడే ఊపిరి పీల్చుకుంటున్నారు. ఆ శని మిమ్మల్ని కాల్చి శుద్ధి చేసి బంగారంగా మార్చాడు. కాని ఆ దెబ్బలకు మీరు ఇంకా పూర్తిగా కోలుకోలేదు. ఆర్థికంగా, మానసికంగా బలహీనంగా ఉన్నట్లు భావిస్తున్నారు. ఇంత కష్టపడ్డాం, ఫలితం ఎప్పుడు అని ఎదురుచూస్తున్నారు. 2026వ సంవత్సరం మీ కష్టానికి, మీ ఓపికకు ప్రతిఫలం దక్కే సమయం. మీ సొంత అధిపతి శనిదేవుడే మీకు అదృష్టాన్ని ప్రసాదించబోతున్నాడు. 3వ ఇంట్లో శని. ఏలినాటి శని ముగిసిన తర్వాత శనిదేవుడు మీ 3వ ఇంట్లో సంచరించటమనేది ఒక అద్భుతమైన యోగం. ఇది మీలో అపారమైన ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది. మీరు రిస్క్ తీసుకోవడానికి భయపడరు. మీరు తీసుకునే ప్రతి రిస్క్ ఒక పెద్ద విజయంగా మారుతుంది. ఇది సాహసలక్ష్మీ యోగం. 6వ ఇంట్లో గురువు. మే 2026 నుండి గురువు మీ 6వ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. ఇది కూడా ఒక ఉపచయ స్థానం. ఇది ఉద్యోగంలో మీకు తిరుగులేని విజయాన్ని ఇస్తుంది. మీ పోటీదారులను, శత్రువులను సులభంగా ఓడిస్తారు. జనవరి నుండి ఏప్రిల్ 2026 శనిదేవుడు మీలో ధైర్యాన్ని నింపడం ప్రారంభిస్తాడు. మీలో ఒక కొత్త శక్తి వచ్చినట్లు భావిస్తారు. ఆగిపోయిన పనులు మళ్లీ మొదలు పెడతారు. మే నుండి డిసెంబర్ 2026 3వ ఇంట్లో శని, 6వ ఇంట్లో గురువు. ఈ 2 గ్రహాల కలయిక మిమ్మల్ని ఒక యోధుడిలా మారుస్తుంది. మీ అదృష్టం పోటీ ద్వారా వస్తుంది. మీరు ఒక ఇంటర్వ్యూకి వెళితే 100 మందిలో మీరే ఎంపికవుతారు. వ్యాపారంలో మీ పోటీదారుల అందరినీ వెనక్కి నెట్టి మీరు నంబర్ 1 స్థానానికి వెళతారు. మీలో ధైర్యం ఎంతగా పెరుగుతుందంటే ఇంతకాలం భయపడిన పనులన్నీ ఇప్పుడు చాలా సులభంగా పూర్తి చేస్తారు. రైటింగ్, మీడియా, కమ్యూనికేషన్, మార్కెటింగ్ రంగాలలో ఉన్నవారికి ఇది అద్భుతమైన అదృష్టకాలం. మీరు ఏది మాట్లాడితే అదే జరుగుతుంది. మీ మాటలే మీకు అదృష్టాన్ని తెచ్చిపెడతాయి. కొత్త వ్యాపారాలు, కొత్త ప్రయత్నాలు చేయడానికి ఇది సరైన సమయం. మీ సాహసమే మీకు అపారమైన ధనాన్ని ఇస్తుంది. మీ అదృష్టానికి కారకులు శని, గురువు. ముఖ్యంగా మీ రాశినాథుడైన శనిని ప్రసన్నం చేసుకోవడానికి ప్రతిరోజు లేదా ప్రతి శనివారం హనుమాన్ చాలీసా పఠించండి. హనుమంతుణ్ణి పూజించడం వల్ల మీ ధైర్యం రెట్టింపు అవుతుంది. శనిదేవుడు శుభ ఫలితాలను ఇస్తాడు. కుంభరాశి. కుంభరాశి వారికి కూడా అధిపతి శనిదేవుడే. మీరు ప్రస్తుతం ఏలినాటి శని చివరి దశలో ఉన్నారు. గత 5-6 సంవత్సరాలుగా జన్మశని, వ్యయశని ప్రభావంతో మీరు పడిన కష్టాలు అన్నీ ఇందీ కావు. ఆరోగ్యం, డబ్బు, కుటుంబ సంబంధాలు అన్నీ దెబ్బతిన్నాయి. మీ సొంత వాళ్లే మిమ్మల్ని అర్థం చేసుకోలేదు. ఒంటరి పోరాటం చేస్తున్నారు. ఈ శని బాధ ఎప్పుడు వదులుతుంది, మాకు అదృష్టం ఎప్పుడు వస్తుంది అని 1000 కళ్లతో ఎదురుచూస్తున్నారు. 2026వ సంవత్సరం మీ కన్నీళ్లను తుడవడానికి దైవ సహాయం రూపంలో అదృష్టం అందబోయే సమయం. 5వ స్థానంలోకి గురువు. ఏలినాటి శనితో బాధపడుతున్న మీకు మే 26 నుండి గురువు మీ 5వ ఇంట్లోకి ప్రవేశించడం అనేది దైవం పంపిన వరం.
ఇది ఏలినాటి శని ఇచ్చే కష్టాలను చాలా వరకు తగ్గిస్తుంది. గురువు ఒక గొడుగులా అడ్డుపడి మిమ్మల్ని కాపాడతాడు. మీ పూర్వ పుణ్యం ఇప్పుడు మీకు అదృష్టంగా మారి సహాయం చేస్తుంది. 2వ ఇంట్లో శని. శని మీ 2వ ఇంట్లో ఉండటం ఏలినాటి శనిలో భాగమే అయినా ఇది మిమ్మల్ని విడిచి వెళ్లే ముందు మీకు రావలసిన కర్మ ఫలాన్ని ఇచ్చివెళతాడు. అంటే పరీక్ష ముగిసింది, ఇదిగో నీ రిజల్ట్ అని చెప్పే సమయం. జాన్యువరి నుండి ఏప్రిల్ 2026. ఈ సమయంలో శని ప్రభావం ఇంకా ఉంటుంది. డబ్బు విషయంలో, కుటుంబంలో, మాటల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఖర్చులు ఉంటాయి. మే నుండి డిసెంబర్ 2026. ఎప్పుడైతే గురువు 5వ ఇంట్లోకి వస్తాడో అప్పటి నుండి మీకు దైవిక అదృష్టం మొదలవుతుంది. 5వ ఇంటి గురువు సంతాన భాగ్యాన్ని ఇస్తాడు. పిల్లల కోసం ఎదురుచూస్తున్న వారికి ఇది అద్భుతమైన సమయం. మీ పిల్లల వల్ల మీరు సంతోషపడతారు. వారి పురోగతి మీకు అదృష్టాన్ని తెస్తుంది. పెళ్లి కాని వారికి మంచి సంబంధం కుదురుతుంది. 5వ ఇల్లు స్పెక్యులేషన్. గురువు అక్కడికి రావడం వల్ల స్టాక్ మార్కెట్, పెట్టుబడుల ద్వారా మీకు అదృష్టం వరిస్తుంది. మీ తెలివితేటలు, బుద్ధి అద్భుతంగా పనిచేస్తాయి. సంపాదించిన డబ్బును శనిదేవుడు 2వ ఇల్లు నిలబడతాడు. మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఏలినాటి శని ఇచ్చిన మానసిక ఒత్తిడి నుండి బయటపడతారు. సరైన సమయంలో సరైన ఆలోచనలు వస్తాయి. మీ పూర్వ పుణ్యమే మిమ్మల్ని అన్ని కష్టాల నుండి గట్టెక్కిస్తుంది. పరిహారం: మీ అదృష్టం 5వ ఇల్లు మరియు గురువు ద్వారా వస్తోంది. ప్రతి గురువారం రోజు శ్రీ గురు రాఘవేంద్రాయ నమః లేదా ఓం నమో భగవతే వాసుదేవాయ అని జపించండి. పిల్లలకు ఆహారం, తీపి పదార్థాలు దానం చెయ్యండి. ఇది మీ అదృష్ట యోగాన్ని 1000 రెట్లు పెంచుతుంది. ఇక్కడ చెప్పబడిన 5 రాసుల వారికి 2026వ సంవత్సరంలో అదృష్టయోగం చాలా బలంగా ఉంది. గ్రహాలు తమ అనుకూలమైన స్థానాల్లో సంచరిస్తూ మీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. అయితే ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఇవన్నీ కేవలం గ్రహ సంచారాల ఆధారంగా చెప్పిన సాధారణ ఫలితాలు మాత్రమే. ప్రతి వ్యక్తి యొక్క అదృష్టం వారి సొంత జాతకం, అందులో గ్రహాల స్థానాలు మరియు ప్రస్తుతం నడుస్తున్న దశ అంతర్దశలపై ఆధారపడి ఉంటుంది. అదృష్టమనేది ఒక తలుపు తెరవడం లాంటిది. గ్రహాలు ఆ తలుపును తెరుస్తాయి, కానీ లోపలికి నడవాల్సింది మాత్రం మీరే. మీ వంతు కృషి, ప్రయత్నం మీరు చేస్తూ మంచి మనసుతో నిజాయితీగా ఉంటే ఈ గ్రహ సంచారాలు మీకు అద్భుతమైన విజయాలను, అపారమైన అదృష్టాన్ని అందిస్తాయనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ స్నేహితులకు, కుటుంబ సభ్యులకు షేర్ చేయండి. ముఖ్యంగా ఈ అదృష్ట రాశులలో మీవారు ఉంటే వారికి తప్పకుండా పంపించండి. సర్వేజన సుఖినో భవంతుః.